శ్రమలను సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరత వైభవ శరీరమ సకినా, పరత వైభవ శరీరమ సకిన పరోపకార నరావతార, పరోపకార నరావతారణి సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయా హృదయాయి దురాత్మకెల్లారి, దయా హృదయాయి దురాత్మకెల్లారి, దయాన భయాన దయాన బ్రోవన్, దయాన భయాన దయాన బ్రోవలి సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు.
సుతని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. మన తండ్రి నా దేవునండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, మన ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ మన ప్రభుని యొక్క మండలకాల ధ్యాన ఆరాధనలకు మరి ఒకసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి ఆయన సన్నిధానంలో మనము ఆయనను స్మరిస్తూ మన జీవితాలను ఆయన కొరకు అంకితం చేయటానికై ఏర్పాటు చేయబడినటువంటి ఈ శ్రమానుభవ ధ్యాన ఆరాధనలు మనలో ఎంతో పరివర్తన తీసుకొస్తున్నాయని సంతోషిస్తుంటున్నాం. నేటికి 20 దినాలు ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ఒక వాగ్దానయుతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామని తలస్తుంటున్నాం. ఎందువలనంటే మనమందరం కూడా ఆయన పిల్లలమై ఉన్నాము. పిల్లలు ప్రభు సన్నిధానానికి నడిపించబడుతూ ఉంటున్నప్పుడు ఆయన తన బిడ్డల యొక్క నడవడికను సిద్ధపాటు చేస్తూ వారి భవిష్యత్తు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటి పరమ తండ్రిగా ఉంటున్నాడు. అటువంటి పరమ తండ్రి మనకు చాలా గొప్ప అవకాశాలు అందించాడు. ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం, మనం ఎన్నో పోస్ట్పోన్లు చేసుకుంటూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని పరిశీలించి మన వైపు చూసినప్పుడు ఆయన గ్రంథంలో రాయబడినటువంటి మన దినాలు సంపూర్ణమవుతూ ఉంటే ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు, ఇంకెప్పుడు మారతారు వీళ్ళు, ఇంకెప్పుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, అయ్యో వీరి దినాలు ఏమైపోతున్నాయి అని అంటే దినదినము కూడా తగ్గిపోతూ ఉంటున్నాయి. మన ఆయుష్కాల దినాలు చాలా నిక్షిప్తం చేయబడుతుంటున్నాయి. ఏ దినాన ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియదు. దైవ ఉద్దేశము మానవ జీవితంలో నెరవేర్చబడకుండా మానవ జీవితము నాశనకరమైనటువంటి హేతువులోనికి ప్రవేశించడానికి దేవుడు ఈ త్యాగాన్ని చేయలేదు. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క పాపమును, పాపపు స్థితిని గుర్తెరగగలుగుతూ వ్యక్తిగతంగా దేవుని సమీపించేటువంటి వాడుగా ఉంటూ ఉండాలి. అందుకే ఆయన మాటలను మనం స్మరిస్తుంటున్నప్పుడు దేవుడు నా పాపముల కోసం ఆయన సిలువలో త్యాగాన్ని చేశాడు. ఎవరికి వాడు వ్యక్తిగతంగా చూస్తుంటాడు, నా పాపముల కోసము ప్రభువా నువ్వు నా పాపముల కోసము నా అపరాధముల నిమిత్తమై మీరు యాగము చేసినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ యాగము మా జీవితంలో పరిపూర్ణతను తీసుకొస్తుంది. ఈ యాగ పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని గుర్తించకపోతే ఇది నాన్న మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. మాకు ఇవ్వబడినటువంటి దినాలు ఎంతకాలం ఉన్నాయి ఖచ్చితంగా ఎవరు చెప్పలేము. ఎంతకాలం బ్రతుకుతామని ఎవరు ధైర్యంగా ముందుకు రాలేరు. అది దేవుడు మానవుడికి నిర్దేశించబడినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉంటే, ఒకవేళ ఆయన రాకడ ఆసన్నమైనా, ఆయన పిలుపు నడిపించబడినా రేపు వస్తున్నాడు ఆయన అంటే మన జీవితంలో ఏం ప్రారంభమైందంటే ఆందోళన ప్రారంభమవుతుంది. లేదు క్రీస్తు ప్రభుల వారు ఇంకొక గంటలో ఆయన త్వరగా రాబోతున్నాడు అనగానే అయ్యో ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన చూసిన వారు కలవరాన్ని చెందుతుంటున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తుంటున్నారు. ఎందుకు వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటున్నారు? కొందరేమో ఆయన యొక్క రాకడ కొరకు సంసిద్ధపాటును కలిగి ఉంటే వీరు ఎందుకు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంటే అయ్యో ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండేది, మేము మారు మనసు పొందేవాళ్ళము, మేము రక్షణ పొందుకునేటువంటి వాళ్ళము, మేము కూడా ఆయన సన్నిధానంలో నడిపించబడేటువంటి వాళ్ళము, మేము కూడా ఆయన దగ్గర నడిపించబడి
ఆయన శరీర రక్తమాంసంలో పాలిభాగస్తులు అయ్యేటువంటి వారమని ఏడుస్తూ ఉన్నారంట. ఆ ఏడుపు వలన దేవుని రాజ్యాన్ని వారు చెందుకోలేకపోయారు. ఎందువలనంటే అది సమయానికి వచ్చినటువంటి కన్నీరే కానీ తమ పాపముల నిమిత్తమై, తమ బ్రతుకు నిమిత్తమై ఎప్పుడో మారు మనసు పొందవలసిన వారు మారు మనసు పొందకుండా కఠినమైనటువంటి స్వభావం ఈనాడు ప్రతి వ్యక్తి పట్ల కూడా క్రీస్తు ప్రభుల వారు కలవరాన్ని చెందుతుంటున్నారు. ఈ కలవరము నా పట్ల, మన బ్రతుకుల పట్ల, మన ఆలోచన పట్ల, మన కుటుంబ స్థితిగతుల పట్ల. అందుకే కలవరం అనంటే ఆందోళన. ఎటువంటి ఆందోళన క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉంటున్నారు? తన బిడ్డలు తన స్వరూపమునందు చేయబడినటువంటి వారు అనుదినము కూడా ఆయనతో ముందుకు కొనసాగుతూ విశ్వాసితంగా నడిపించబడవలసిన బిడ్డలు ఒకసారిగా లోకము వైపుకు వెళ్ళిపోయినప్పుడు, లోక సంబంధితమైనటువంటి ఆశలతో ప్రేరేపించబడినప్పుడు, దైవ చిత్తాన్ని గుర్తెరగనప్పుడు ఆయన కలవరానికి గురవుతూ ఉంటున్నాడు. చదవబడినటువంటి దైవలేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆయన తన బిడల విషయమై, తన ఆలోచన విషయమై ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 18వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆయనను వెంబడించేటువంటి వాడు, క్రీస్తు ప్రభుల వారితో అంతరంగిక శిష్యుడిగా నడిపించబడినటువంటి వాడు, ప్రభువా నీ కోసం నేను చావటానికైనా సిద్ధంగా ఉంటానని సెలవు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు ఆలోచిస్తుంటున్నారు, క్రీస్తు యొక్క విమోచన సంబంధితమైనటువంటి దైవ ప్రణాళికను మానవుడు ఎప్పుడైతే గుర్తించలేకపోతున్నాడో అప్పుడు దైవ చట్టాన్ని మానవుడు తన చేతిలోనికి తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఇంతకాలము ఆయన ప్రేమను గురించి ప్రకటన చేశాడు. ఇంతకాలం ఇతరులను క్షమించేటువంటి చట్టాన్ని గురించి తెలియచేశాడు. రోగులను స్వస్థపరిచాడు, ఆశ్రదింప చేశాడు. ఎప్పుడైతే ప్రతి విధమైనటువంటి దైవ సంబంధితమైన కార్యాచరణ దగ్గరుండి కన్నులారా చూసినటువంటి వ్యక్తి జీవితంలో ఒక అనూహ్య సంబంధితమైనటువంటి లక్షణం బయటకు వచ్చింది. ఏంటి? క్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి నడిపించబడగానే ప్రధాన యాజకుని యొక్క దాసుడు ఎప్పుడైతే నడిపించబడ్డాడో ఇతను ఏం చేస్తున్నాడంటే కత్తి తీసుకుని అతని మీద దాడి చేయటము ప్రారంభమైంది. కత్తితో సాధించలేం కదా దేవుని యొక్క రాజ్యాన్ని. ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి కత్తితో జయించగలిగాడు, కొంత మాత్రమే జయించగలిగాడు. ఈ ప్రేమామయుడిని వెంబడించేటువంటి వ్యక్తి జీవితంలోనికి ఈ ప్రేమామయుడైనటువంటి క్రీస్తును కలిసి అనుభవిస్తూ ముందుకు సాగుతూ 3.5 సంవత్సరాలు ఆయనతో వెంబడితో నడిపించబడినటువంటి ఈ వ్యక్తిలోనికి ఒక్కసారిగా ఈ కఠినత్వపు లక్షణం ఎలా వచ్చింది? కత్తి తీసుకుని దాడి చేయాలి, తెగ నరకాలి అనేటువంటి ఆలోచన ఎలా ప్రారంభమైంది? తన ఆలోచన ఎప్పుడు కూడా ఈ భౌతిక సంబంధితమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అనుభవాన్ని తాను కలిగి ఉండడం ప్రారంభమైంది. క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకాన్ని తెస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా, ఇదిగో మనుష్య కుమారుడు శిలువ మరణానికి అప్పగించబడతాడు, ఆయన మనుషులందరి చేత శ్రమనందబడుతూ ఉంటాడు, తిరిగి ఆయన 3వ దినాన తిరిగి లేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రవచనాన్ని జ్ఞాపకం తెస్తున్నప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు కోసం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే దైవ సంబంధితమైనటువంటి దైవ నీతిని గుర్తించలేకపోతున్నాడో అప్పుడు మానవుడు స్వతహాగా దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళిక వరకు ఏమాత్రం కూడా ఎదురు చూడకుండా తనకు తానుగా స్వతహాగా సొంత నిర్ణయాలు తీసుకోవడము ప్రారంభమవుతూ ఉంటుంది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలుడు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటిది కాదు, ఏలయనగా దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి వారికి ఉండేటువంటి ఆసక్తి ఇది ఎటువంటి ఆసక్తి? ఇది జ్ఞానానుసారమైనటువంటిది కాదు. పైనుండి దిగి వచ్చేటువంటి జ్ఞానము అది పవిత్రమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది, ప్రేమ చూపించేటువంటిది. ఈయనను వెంబడించేటువంటి వాళ్ళు, ఆయనతో నడిపించబడేటువంటి ప్రజలు ఎలా ఉండాలంటే పైనుండి దిగి వచ్చినటువంటి దైవ సంబంధితమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. కానీ కత్తి పట్టుకునేటువంటి ఆలోచన రావడం ఏంటి? కాబట్టి ఈ కత్తి పట్టుకునేటువంటి ఆలోచన ఇది లోకానుసారమైనటువంటిది, ఇది దెయ్యల జ్ఞానం కలిగినటువంటిది.
దెయ్యాల జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మానవుడు దేవుని చిత్తం కొరకు కానీ, దేవుని యొక్క ప్రణాళిక కొరకు కానీ, దేవుని ఉద్దేశాలను కానీ ఏమాత్రం కూడా గుర్తించలేడు. ఎందువల్లంటే ఈ దెయ్యము అల్లరికి కర్త అయి ఉంటుంది, నాశనానికి కారణభూతుడిగా నడిపించబడుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ చట్ట విరుద్ధంకి పదును పెట్టినట్లు తమ నాలుకలకు ఏం చేస్తున్నారంటే వారు పదును పెట్టడము ప్రారంభమవుతుంటున్నది. కీర్తన 64వ సంకీర్తన 3వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 64వ సంకీర్తన 64:3 చదవండమ్మా. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టి చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక చాలా తొందరగా మాట్లాడేవాడు లేదా త్వరగా చేసేటువంటి వాడు కాబట్టి కత్తి తీసుకుని ఆయన ఏదో తిరుగుబాటు చేశాడు. ఈ దినాన మానవుడు తమ స్వనీతిని స్థాపింపబోనుకునిచున్నప్పుడు, ఈ దినాన మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినాలు, మీ వయసును మీరు లెక్కించండి, మీకు ఇవ్వబడినటువంటి దినాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి, క్రీస్తు యేసునందు రక్షణ పొందినటువంటి అనుభవ దినాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. ఆ దినము నుంచి ఈ దినము మట్టుకు కూడా మీరు ఆ దినాన పేతురు ఎలాగా ఒక చెవిని చెవగనరికాడో ఈనాడు కత్తితో వంటి మాటలను కోల్పోయి తమ నాలుకలకు ఏం చేస్తున్నారంటే కత్తుకు పదును పెట్టినట్లు ఏం చేస్తున్నారు, తమ నాలుకలకు పదును పెడుతున్నారు. వాడు మాట వింటున్నామా, వారి ఆలోచన చేస్తుంటున్నామా, వారితో నడిపించబడుతున్నామా? ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి పరిచయస్తులను మనం సంఘంలో చూస్తుంటున్నప్పుడు, ఇటువంటి వారు సమాజంలో మనకు ఎదురవుతుంటున్నప్పుడు మన యొక్క బాహ్య ప్రవర్తన ఎలా ఉంటుంది, మన జీవితం ఎలాగ మాధురికరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది? కత్తుకు పదును పెట్టినట్లు ఎన్ని మాటలు. కొన్నిసార్లు మనం ఆ మాటలు మనం వింటుంటున్నప్పుడు, కొన్నిసార్లు ఈ అపవాది సంబంధితమైనటువంటి దెయ్యాల జ్ఞానాన్ని కలిగినటువంటి మనుషులు తమ నాలుకలకు పదును పెట్టినప్పుడు అబద్ధాలతో కూడినటువంటి బ్రతుకును, అబద్ధాలతో కూడినటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటున్నాడా? దేవుడు వాడికి ఒక అవకాశాన్ని మార్పు చెందటానికి, మార్పుతో నడిపించబడేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే అని అంటాడు కదా, ఎప్పుడైతే నీ నోట నుంచి కత్తి లాంటి అబద్ధాలు నీ నోట నుంచి వస్తుంటావో ఆ అబద్ధముతోనే నువ్వు నశించేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడుతుంటున్నావు. అలనాడు పేతురు యొక్క స్థితి మార్పు చెందినటువంటి అనుభవానికి జ్ఞాపకం తెచ్చింది. ఈనాడు బ్రతుకుతూ ఆయన సన్నిధానం నడిపించబడేటువంటి వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పరిణతి చెందుతూ మార్పు చెందినటువంటి పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుభవాన్ని కలిగి ఉండేటువంటిదిగా నింపుతూ ఉండాలి. కాబట్టి చదువుకుందాం, చూడండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 52 నుంచి 54 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. కత్తి పట్టుకున్న వారందరూ కూడా కత్తితోనే నశించెదరు. ఈ సమయంలో నా తండ్రిని నా వేడుకునే ఎడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకునుచున్నావా? వేడుకుని ఎడలా ఇలాగ జరగవలెనని లేఖనం ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను. కాబట్టి వెంటనే పేతురు ఎప్పుడైతే మల్కు యొక్క చెవి తెగ నరికాడో ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు, చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. కత్తి పట్టుకున్న నీవు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కత్తిని నీ వరలో పెట్టుకో. ఇప్పుడు కత్తి పట్టుకున్నవాడు దేంతో నశిస్తాడు? కత్తితోనే నశిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ కత్తి పట్టుకునేటువంటి లక్షణం తమ నాలుకలకు పదును పెడుతుంటున్నారే, అబద్ధానిక, లోక సంబంధితమైనటువంటి మాటలకు మాట్లాడటానిక, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ అబద్ధపు స్థితి ఏమవుతుందంటే నీకు నాశనకరమైనటువంటి స్థితిని తీసుకురావటమో ప్రారంభం. దైవ నీతిని స్థాపించవలసినటువంటి సమాజంలో దైవ నీతి ఎప్పుడైతే నడిపించబడలేదో ఆ నీతిని గుర్తెరగనటువంటి స్థితిగతుల్లో నడిపించబడినటువంటి అననయ్య, సప్పిరాలు తమ జీవితాన్ని కోల్పోయారు. ఎలాగా కోల్పోయారు? భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఇద్దరు కూడా ఏం చేశారు? అబద్ధము ఆడారు. తమ నాలుకలకు ఏం చేశారు? అబద్ధం అనేటువంటి పదును పెట్టారు. ఇప్పుడు అబద్ధం అనేటువంటి పదును పెట్టారు. అబద్ధం అనేటువంటి పదును పెట్టి దేవాలయంలోనికి వచ్చారు. దైవ సన్నిధిలో ప్రజలందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఏకాత్మను కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తుంటున్నారో ఆ ప్రార్థనా స్థలంలో నడిపించబడి ఒకరికి తెలియకుండా ఒకరు ఎప్పుడైతే అబద్ధం ఆడటం అనేటువంటిది ప్రారంభమైందో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించినట్లు అబద్ధం ఆడినవాడు అబద్ధంతో ఏం చేశారు? తమ ఇరువురు ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అబద్ధాలతోనో, మోసాలతోనో, దొంగతనంతోనో, ఇందుకా దేవుడు భూమి మీద మనుషులను సృజించింది?
ఇందుకు ఆయన సిలువలో పరిపూర్ణమైనటువంటి త్యాగాన్ని చేసింది. అందుకు ఆయన తన బిడ్డలను ప్రతినిత్యం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ లక్షణం రావడం ప్రారంభమైందో ఇది శ్రేయస్కరమైనటువంటి లక్షణము కాదు, శ్రేయస్కరమైనటువంటి అనుభూతి ఏమీ కూడా కానే కాదు. కాబట్టి వెంటనే ఆయన హెచ్చరిక చేస్తూ, నీవు తిరిగి నీ పూర్వపు స్థితిలోనికి నువ్వు నడిపించబడు. కత్తి కాదు ఈనాడు నువ్వు కలిగి ఉండవలసింది. క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా దేవుని అంగీకరిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దైవ చిత్తానికి లోబడుతూ, ప్రభువా నీ చిత్తం ఏంటో మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి చిన్న ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభుల వారితో పాటు మీరు కూడా గెత్సేమనేలో ఉంటే, పేతురు స్థానంలో మీరు ఉంటే మీరు ఏం చేసేటువంటి వాళ్ళు? బాగుగా గుర్తిరిగినటువంటి వాళ్ళు మీరు. సండే స్కూల్ నుంచి కూడా నడిపించబడ్డారు. పేతురు 3 సంవత్సరాలే ఆయన వెంబడించాడు, 3.5 సంవత్సరాలు. మీరు పుట్టి 10 సంవత్సరాల దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఒక 60 సంవత్సరాలు వేసుకుందాం, 50 సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నారు. సండే స్కూల్తో ప్రారంభమైంది. విశ్వాసం అనేటువంటి ముసుగు వేసుకుంటున్నాం, విశ్వాస సంబంధితమైనటువంటి ప్రార్థన చేస్తుంటున్నాం. ఇప్పుడు ఆయన స్థానంలో మీరుంటే మీరు ఏం చేయగలుగుతుంటారు? ప్రేమను చూపించగలుగుతుంటారా? కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి కళ్ళకప్ప చెప్పింది ఏదో చూస్తూ మేము కూర్చుంటాం, మా బ్రతుకేదో మేము వెళ్తూ ఉంటాం, మొహం మార్చుకుని బ్రతుకుతూ మా బ్రతుకుని మేము వెల్లడి చేస్తామని అనుకుంటామా? మనల్ని చూసి ఆయన కలవర పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టింది? ఈ ప్రజల కోసమా, ఈ మార్పు చెందినటువంటి ప్రజల కోసమా అని ఆయన మరలా కలవరపడుతూ ఉంటున్నారు. అందుకే మరలా సిలువ వేసినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటున్నాం. అందుకే మీరు ఎలాగ నడిపించబడుతుంటారు? ఒకవేళ నిజముగా మీరు పరిపూర్ణత చెంది ఉంటే, మీరు ఆయన యందు నిలిచి ఉంటే, మీరు యేసు ప్రేమను మీరు ప్రకటన చేయండి. సమస్య ఎదురైనటువంటి చోట, కత్తి లాంటి మాటలు మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా మీరు వెంటనే ప్రార్థన చేయండి. దైవ చిత్తానికి అప్పచెబుదాం. కాబట్టి మాటకు మాటలు నూర్చుకుంటూ, కత్తులకు పదును పెట్టుకుంటూ యుద్ధాలు చేసుకునేటువంటి అనుభవానికి కాదు, ప్రార్థన చేస్తూ ఆయన ప్రేమను మీరు వెల్లడి చేయండి. ఎందువల్లంటే మీరు నమ్మారు కాబట్టి. నమ్మని వాడికి ఎవడేం చేయలేము. నమ్మి మేము ఆయన యందు విశ్వసించాం. 20 రోజుల మట్టు మేము వస్తున్నాం ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ఉపవాసంతో మా కుటుంబంతో అని దేవుని ఎదుట మనుషుల గమును నేనే సత్యమును నేనే కాబట్టి సత్యము, మార్గము, జీవము ప్రతిదీ కూడా మీరు దేవుని సన్నిధానంలో దేవుని యొద్దకు మీరు నడిపించబడి తిరగండి అని అంటున్నాడు కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎప్పుడైతే పేతురు తెగ నరికాడో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడు జోక్యం చేసుకోమంటున్నాడు, నీ కత్తి నీ వరలో పెట్టు, నీ కత్తి నీ వరలో పెట్టు. కాబట్టి కత్తి లాంటి మాటలు సంధించేటువంటి మనుషులకు ఆయన అంటున్నాడు కదా, మీరు సమస్యల్లో ఉంటున్నప్పుడు, మీరు బాధల్లో ఉంటున్నప్పుడు, మీరు కఠినమైనటువంటి పరిస్థితులను మీకై మీరు కల్పించుకున్నప్పుడు, దేవుడు చెప్పలేదు ఆయనతో పాటు నడిపించబడినాడు అంతరంగ శిష్యుడైనటువంటి పేతురును తెగ నరుకు అని చెప్పలేదు. ఆయన ప్రేమతోనూ చూస్తుంటున్నాడు. కొన్నిసార్లు మనకై మనం తెలియకుండా, దైవ చిత్తాన్ని గుర్తెరగకుండా మనము సమస్యల్లోనికి మనం వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అది తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తుంటున్నావా? అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేస్తున్నావా, శ్రమానుభవానికి తీసుకెళ్తుంటున్నావా? కాబట్టి జ్ఞాపకం తెచ్చుకోనండి, ఈ కత్తి లాంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు దురద చెవులు కలిగిన వాడు ఈ దురద చెవులు నరికిన దాకా వాళ్ళని వెంబడిస్తూనే ఉంటారు. అందుకని అంటాడు కదా, మీ సమస్యలలో దేవుడు జోక్యం చేసుకుంటాడు, మీ సమస్యలలో మీ బాధలలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే మీ సమస్యలను మీరు సృష్టించుకున్నారు, మీ నోటి మాటల చేత, మీ పనుల చేత, మీ క్రియల చేత. అయితే దేవుడు మిమ్మలను రక్షించడానికి అనేక సార్లు దేవుడు ఏం చేస్తాడంటే జోక్యము చేసుకుంటారు. దానిని మనము గుర్తెరుగుతూ ఉండాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి నీకు కావలసినటువంటి సమాధానం సత్యమే కదా. నీ దగ్గర ప్రశ్న ఉంది, ప్రశ్నకి ఏం కావాలి? సమాధానం కావాలి. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నేనే సత్యము. నువ్వు వెళ్ళవలసిన త్రోవ ఉంది, ఆ త్రోవ ఎక్కడ ఉంది? నువ్వు మార్గాన్ని చూపించేటువంటిదిగా ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, నేనే మార్గాన్ని నీకు జ్ఞాపకం తీస్తున్నాను. నువ్వు భూమి మీద బ్రతకాలని ఆశపడుతుంటున్నావు. ఎలాగ బ్రతుకుతుండాలి? యథార్థవంతుడవై సత్యమును అనుసరించుచు అనేక దినములు బ్రతకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనేటువంటి ఆశ కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఈ జీవాధిపతి అయినటువంటి దేవుని మీరు అంగీకరించండి. వెంబడిస్తున్నాం కదని పేతురులాగా ప్రవర్తించినా, వెంబడించడానికి నీవు లోక సంబంధంతో నువ్వు ప్రయత్నం చేస్తుంటున్నా, దేవుడు జోక్యం చేసుకుంటుంటాడు. ఎందుకంటే నీ మీద దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. నువ్వెవరు ప్రభువా ఇప్పుడు నన్ను అంటావంటలేదు,
ఆయన అంటున్నాడు కదా, పేతురు నువ్వు కేఫా అనబడదువు, నువ్వు నా సంఘాన్ని నువ్వు కడతావు. నువ్వు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చాదిలో ఉన్నవి, అవి కూడా నిలవనేరు, ద్వారములను ఎదుట నిలవనేరు, తాళపు చేతులు కూడా నీకు అప్పచెప్పాను. నీ మీద ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. మనుషులు జోక్యం చేసుకుంటే నీవెవడో అనగలుగుతుంటున్నావు. దేవుడు జోక్యం చేసుకుంటున్నా ఆ దేవుడు చేసేటువంటి జోక్యాన్ని నువ్వెందుకు గుర్తించటం లేదు? అందు విషయమై ఆయన కలవరపడుతున్నాడు. ఎప్పుడు ఈ ప్రజలు గమనించగలుగుతుంటారు? ఎప్పుడు ఈ ప్రజలు అంగీకరించగలుగుతుంటారు? ఎప్పుడు ఆయనతో 22 అధ్యాయము 50 51 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 22 50 51 వచ్చిన చదవండమ్మా. ఆ, 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 ఆ. ఏ మటుకు తాళుడని చెప్పి ఆయన చెవి ముట్టి బాగు చేశాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా చొరవ చూపిస్తుంటున్నాడు. ఎవరి పట్ల? ప్రధాన యాజకుని యొక్క దాసుని పట్ల. ఈ ప్రధాన యాజకులు ఎలా ఉన్నారు అని అంటే, ఎక్కడ యేసు ప్రభుల వారు దొరుకుతారా ఆయన చంపుదామని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఈయన దొరుకుతుంటాడా? మత్తయి సువార్త 26 59 వచ్చినాన్ని మనం చదువుకుంటే, మత్తయి సువార్త 26 59 చదవండి అమ్మా. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచూ ఉండిరి. కాబట్టి ఈ మల్కు ఎవరికి దాసుడు? ప్రధాన యాజకులకు దాసుడు. తన అధికారులు ఎటువంటి వారుగా ఉంటున్నారు? యేసు ప్రభుల వారు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, అబద్ధ సాక్ష్యాలను వెదికారు. ఆయనను చంపాలి అనేటువంటి ఆలోచన చేయటము ప్రారంభమైంది. సిలువలో త్యాగం చేయటం దైవచిత్తం. సిలువలో త్యాగం చేయడం దైవచిత్తం. అందుకే దేవునికి భూమి మీదకు దిగి వచ్చింది సర్వమానవాళి యావత్తు కూడా ఏం చేయవాలంటే ఆయన విమోచనార్థమై సిలువలో త్యాగం చేయబడినటువంటి అనుభవం ద్వారా మనుషులందరూ కూడా రక్షణ పొందుకుంటారు. కాబట్టి ఈ సమాజము ఎవరిని వెంబడిస్తుంది అని అంటాడు కదా, మీరు నన్ను వెంబడించండి. శిష్యులను పిలిచి మీరు నన్ను వెంబడించండి. సంకీర్తన పాఠంలో మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు కదా, దుష్టుల మార్గమున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట తన స్వరూపములో తన రూపములో చేయబడిన మనుషులు మరణం ఎవరిని వెంబడిస్తున్నారు? ఈ దుష్టుల దగ్గరే కూర్చుంటున్నారు. ఈ పాపుల మార్గానే నిలుస్తుంటున్నారు. బోర్డు ఎవడ పెట్టుకోండి, నేను పాపిని, నేను దుష్టుడు అని. పండు ఒలిస్తే తెలిసిద్ది. పండు ఒలిస్తే తెలిసి. అందుకే మేడి పండు చూడు, మేలుమయ్యుండు పొట్ట విప్పు చూడు. బాహ్య అంతరంగిక సంబంధితమైన లక్షణాలన్నీ కూడా బాహ్య ప్రవర్తనతో బయటపడుతూ ఉంటే మీరు ఎందుకు వెంబడిస్తుంటున్నారు? అందుకు కలవరపడుతున్నారు. ఈ మనుషులకు ఇన్ని చెబుతూ ఉన్నా ఈ మేడిపండుగ స్వభావాన్ని కలిగినటువంటి వారి అంతరంగిక లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటే, అయ్యా దుష్టుల మార్గాన్ని నిలవద్దు, పాపల మార్గాన్ని నడవద్దు, మీరు అపహాసకులు కూర్చోద్దు అంటే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటే ఆయనకు ఇందుకోసమా నేను మనుషుల కోసం త్యాగం చేసింది? ఇందుకోసమా మనుషులకు భూమి మీద దేవుడు ఆయుష్కాల దినాలను ఇచ్చింది? మేము ఉపవాసం ఉన్నామంటున్నారే, మేము ప్రార్థన చేస్తున్నామంటున్నారే, మేము ఆయన ఆలయానికి వస్తున్నారు అంటున్నారే. ఇదిగో ఈ ఉపవాసము, ఈ ప్రార్థన, ఈ మనుషుల యొక్క సమర్పణ జీవితంలో కత్తికి పదును పెట్టినట్లు నాలుకలకు పదును పెట్టుకుంటూ ఎవరికి దాసుడు అయి ఉంటున్నావు? పాపము చేయువాడు దేనికి దాసుడు? పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఆ దాసుడు ఎప్పుడు కూడా వాడి కింద బానిసగా బ్రతుకుతూనే ఉండాలి. బానిస బ్రతుకు అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ మల్కు తన అధికారులు ఏం చెప్తున్నారో అధికార చిత్తానికి భయపడుతున్నాడు. అందుకే ఈ లోకాధికారి అనగా సాతాను, ఈ లోకాధికారి లోకం యొక్క ఆశలను, లోకం యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబ చేస్తూ మనుషులను లొంగ తీసుకోవడం అనేటువంటిది ప్రారంభమవుతున్నప్పుడు నువ్వు మరణానికి గురి కావలసినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు, కానీ దాసుల్లాగా అధికారాన్ని, పెత్తనాన్ని ఎక్కడ కూడా చూపించలేదు. కాబట్టి ఈ అధికారం కలిగినటువంటి మల్క్ అంటే హిబ్రూ పదంలో ఏమన్నట్టు మై కింగ్ అన్నారు. మై కింగ్ అనగా ఎవరిని లోబడుతుంటున్నాడో ప్రధాన యాజకుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చొరవ తీసుకుంటున్నాడు. ముందుగానే జ్ఞాపకం తెచ్చాం, పేతురు చట్టాన్ని అతిక్రమించాడు. ఇతను ప్రధాన యాజకుడితో ఉన్నటువంటి వాడు. సైనికుల పట్ల విరోధంగా భావన చేస్తే వెంటనే అతన్ని బంధించాలి, చెరసాలకు తీసుకువెళ్ళాలి, అతనికి తీసుకెళ్ళి మరణశిక్ష ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం వింటాం కదా, డ్యూటీలో ఉన్నటువంటి వాడి మీద నువ్వు చేయి చేసుకుంటే నేనేం చేస్తాడు? వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ఇక్కడ ప్రారంభమవుతుంది.
ఇటువంటి గందరగోళ పరిస్థితులన్నీ కూడా జరుగుతున్నాయి. సమాజంలో ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఎన్ని ఎదురవుతున్నా దేవుడు జోక్యం చేసుకున్నాడు. వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. గందరగోళ పరిస్థితులు అనేటువంటిది ఏ మనుషుల్లో కూడా ఉండకూడదు, ఎక్కడా కూడా ఉండకూడదు. ఎందువల్లంటే అక్కడ శిలువ త్యాగం జరిగించబడాలి. పేతురును పట్టుకు వెళ్ళిపోతే ఇక్కడ శిలువ కార్యాచరణకు అడ్డంకిగా మారిపోతూ ఉంటుంది. సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. అసలు ఉద్దేశం మర్చిపోయి క్రీస్తు ప్రభుల వారిని అలాగే లోకంలోనికి వదిలేసిన పరిస్థితి. ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడదు. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అని అంటే, మానవాళికి విమోచన జరిగించాలంటే దేవుడు చొరవ తీసుకుని తెగ నరికినటువంటి ఆ చెవిని ఏం చేశాడు? తిరిగి అతనికి అంటించేశాడు. ఇప్పుడు సమస్య లేదు. ఒకవేళ సమస్య ఉంటే పేతురును పట్టుకుపోవాలి, చెరసాల్లో వేయాలి, అతని ప్రాణమైనా తీయాలి. కానీ కలవరము పడుతుంది. అయ్యో, మనుషుల దైవ ఉద్దేశాన్ని గుర్తించటం లేదే, మనుషుల దైవ నిబంధనాసానమైన ఉద్దేశాన్ని గుర్తించలేదు. అందుకే ఆయన ముట్టాడు. మనం చదువుకునే ఇందాక లోకాసువార్త 22:50-52 వచ్చిన భాగాలలో ఆయన చెవి ముట్టాను, ఆయన ముట్టాడు అని గ్రీకు పదవులు ఏమన్నారంటే ఆప్టామై అంటే గట్టిగా పట్టుకోవటము, గట్టిగా పట్టుకోవడం. క్రీస్తు ప్రభుల వారు అనేక మందిని ముట్టుకుని స్వస్థపరిచాడు. నువ్వు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే, చెయ్యి పట్టుకుని శుద్ధి చేశాడు. అనేక మంది స్వస్థపరచబడ్డాడు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు చొరవ ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభమైందో అనేక మంది సంరక్షణాయుతమైనటువంటి స్థితిలోనికి, సంరక్షణాయుతమైనటువంటి ప్రణాళికలోనికి మార్చడం ప్రారంభమైంది. దైవ జనాంగమా, దేవుడు జోక్యం చేసుకుని కలవరము కలిగినటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే నెమ్మది కలిగినటువంటి స్థితులను ఆయన అనుగ్రహింప చేయడం ప్రారంభమవుతుంది. ఒకవేళ మనం చూస్తుంటే క్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే దౌర్జన్యంగా మలుకు మాత్రమే. ఆయన మీద తిరుగుబాటు చేస్తూ అనేక మంది వచ్చి పట్టుకున్నారు. స్వస్థత కోసం ఆయన వస్త్రవచ్చంగులు కూడా ముట్టుకున్నారు. స్వస్థపరచబడడం కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆయన స్వస్థత కలుగు చేశాడు, స్వస్థత అనుభవాన్ని కలుగు చేశాడు. ఈయన మాత్రం వచ్చాడు కదా, అధికారికి లోబడినటువంటి వ్యక్తి వల్లే తాను ఎప్పుడైతే నడిపించబడి లోకాచరణ కార్యాచరణ జరిగింపజేశాడో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమతో ప్రేమయుతమైనటువంటి కార్యాచరణ చేయడం ప్రారంభం చేశాడు. అతనిని ముట్టుకుని అతని చెవిని తీసి తెగ నరికిన చెవిని తిరిగి మరలా అతికించి అతని పట్ల దేవుని ప్రేమ అనేటువంటి దాన్ని ఏం చేశాడంటే చాలా ఉన్నతంగా ఆయన చూపించడం అనేటువంటిది ప్రారంభమైంది. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, తనకు హింసలు కలుగు చేసిన, బాధలు కలుగు చేసిన ఆయన ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండేవాడంటే ప్రేమ చూపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు పితతో, నేను నా తండ్రి అప్పగించిన పని ఉంది కదా, నేను ఆ గిన్నెలోదే తాగాలా వద్దా? నేను ఆ గిన్నెలో తాగాలి కదా, నేను అందుకే కదా భూమి మీదకి వచ్చింది. ఏంటి ఆ గిన్నెలో నేను తాగాలి అంటే, మానవాళి పాపము అనేటువంటిది ఆయనను తాగకపోతే మనకు విమోచన అనేటువంటిది ఏమాత్రం కూడా లేనే లేదు. ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ చిత్తం జరిగించబడాలి. ఇక్కడ మళ్ళీ కలవరం రాకూడదు. మనుషులు ఎవడు కూడా తాగలేరు. ఎందువల్లంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి, ఆ పాపము లేనివాడు ప్రజలందరి పాపాలను తన మీద వేసుకుని ప్రజలందరి కోసం ఏం చేశాడు? విమోచనయుతమైనటువంటి కార్యాచరణ ఆయన జరిగించాడు. ఎక్కడ తండ్రి చిత్రము జరిగించబడుతుంది, పాప విమోచన జరిగించబడటం ప్రారంభమైంది. తీసుకుని వెళ్ళి తిరిగి ఆయన అధికారుల చేతుల్లోకి ఆయన అప్పచెప్పాడు. దైవ జనాంగమ్మ, దేవుని చిత్తములో దేవుడు అనుగ్రహించినటువంటి పరిపూర్ణతలో ఈనాడు దేవుడు ఒకవేళ మన విషయమై కలవరపడుతూ ఉంటున్నాడేమో. ఆ కలవరపాటు ఎందుకోసం కలవరపడుతున్నాడు నేను ఆ విషయంలో, అది మీ వ్యక్తిగత సంబంధితమైనటువంటిది. మీరు దేవుని దగ్గరకు నడిపించబడి ఆలోచన చేయడం ప్రారంభం చేయండి. ఎప్పుడు ఆ మలుకు స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేయగలుగుతుంటావు? నువ్వు ఆ ప్రధాన యాజకుడు దాసుడుగా ఉండి నువ్వు ఆయనను వెంబడిస్తావా? స్వస్థపరిచినటువంటి క్రీస్తుతో కలిసి నువ్వు ముందుకు నడుస్తుంటావా? ప్రధాన యాజకుడు మనుషుల ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు తనను చంపడానికి వచ్చిన వ్యక్తి యొక్క చెవిని కూడా అతికించి ప్రేమను చూపించాడు. ఈ దినాన మనకు 2 ప్రశ్నలు. క్రీస్తు యేసుతో నువ్వు నడిపించబడుతుంటే గెత్సేమనే తోటలో నువ్వు ఉంటే, పేతురు స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమి చూపిస్తావు? ప్రేమను చూపించి ఆయనతో నడిపించగలుగుతుంటావా? ప్రభువా, నీలాంటి వాడు మరి ఇక్కడ ఎవడో లేడయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. పేతురు 3 సంవత్సరాలు వెంబడించిన వ్యక్తి, తొందరపడటంలో తప్పులేదు. 50-60 సంవత్సరాల నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి ప్రారంభించాం కదా మా జీవితం. ఇప్పటికే వచ్చినాయి మా వయసు, చావటానికి దగ్గరగా ఉన్న బుద్ధి మారలేదే. నాలుకలకు పదును పెట్టినట్టున్నా కదా, కత్తికి పదును పెట్టినట్టు నాలుగు పదును పెడుతూ దురద చెవులు గలవారమై నడిపించబడుతున్నామే. కాబట్టి ప్రభా, ఆ దురద చెవులను తెగ నరికి మమ్మల్ని మరలా మీరు స్వస్థపరచండి అని ఆయన దగ్గర అడగాలి. అందుకు మన కోసమై క్రీస్తు ప్రభుల వారు కలవరపడుతుంటున్నాడు. రెండవది, మలుకు స్థానంలో నువ్వు ఉండగలుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వెవరిని వెంబడించగలుగుతుంటావు?
మనుషుల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళని వెంబడించగలుగుతారు. ఎందుకు ఎలాగ తీయబోతున్నారు తెలుసా? అబద్ధ సాక్ష్యములతో. ఎలాగ చంపాలని చూశారు క్రీస్తు ప్రభుల వారిని? అబద్ధ సాక్ష్యాలతో. ఒకవేళ నీవు కూడా అబద్ధికులతో కలిసేటువంటి వాడుగా నువ్వు నడిపించబడుతుంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, అబద్ధం పట్టుకున్నవాడు ఖచ్చితంగా. అననీయ సప్పిరాల జ్ఞాపకం, దేవుడు చూస్తూ ఊరకనే ఉండలేదు. మానవాళి పాపంతో నింపబడితే విమోచన కార్యాన్ని జరిగించాడు. ఈనాడు దైవ జనాంగమా, మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తుంటున్నాం, మోకరిస్తుంటున్నాం, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. ప్రభా, నీ సన్నిధిలో మేము నడిపించబడుతున్నామయ్యా. ఒకవేళ నా విషయమై కలవరపాటు కలిగి ఉంటే మీరు జోక్యం చేసుకున్నారు. ఆ జోక్యాన్ని తిరిగి నేను గుర్తిరిగేటువంటి వాడుగా ఉండే కృపనివ్వండి. ఎందువల్లనంటే, మీరు జోక్యం చేసుకుంటేనే పాపి లాంటి నా జీవితాన్ని మీరేం చేస్తారు? మరలా మీరు పవిత్ర పరచగలుగుతారు. ఒకవేళ మీరు జోక్యం చేసుకోకపోతే పాపిగా నేను నశించిపోతూ ఉంటే, ప్రభువా, మా జీవితానికి ఇక వెలుగు లేనేలేదు. అందుకే పాపాత్ములను బ్రోవ పరమాత్మ ఓ సుత, నీవందుకే ఓ పావనాత్ముడా, ఓ పావనాత్ముడా. ఎందుకంటే నన్ను క్షమించేటువంటి వాళ్ళవు నీవు, నన్ను కాపాడేటువంటి వాళ్ళవు నీవే. అందుకే దేవుడు ఒకవేళ మన విషయమై కలవరపాటు కలిగి ఉంటున్నాడేమో, ఆందోళన చెందుతున్నాడేమో, ఈ త్యాగాన్ని గుర్తెరగటం లేదు, ఇంకా 20 దినాలు ఉన్నాయి, ఇంకనూ రక్షణ పొందకపోతే అయ్యో, వాళ్ళ దినాలు కౌంట్ డౌన్ చేయబడ్డాయి కదా. ఒకవేళ ఆ దినాన రక్షణ పొందుకోకుండా వారు పరమునకు చేర్చబడితే, ఒకవేళ మారు మనసు పొందకుండా ఉండి, క్షమించేటువంటి గుణం లేకుండా ఉండి, ఒకవేళ వారు లోకాన్ని విడిచిపెడుతుంటే, అందుకే ఈ దినాన్ని అనుగ్రహిస్తున్నారు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, మమ్మల్ని కాపాడండి అయ్యా. మా జీవితంలో ఈ కలవరపాటు ఉంది, ఇంకనూ మేము రక్షణ పొందిన కలవరపాటు ఉంది. కాబట్టి ఆ కలవరపాటులో నుంచి మమ్మలను ఆందోళన చెందకుండా నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావు. కాబట్టి ప్రభువా, నిన్ను వెంబడించేటువంటి కృపను మీరు మాకు అందించండి అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించగలుగుతుంటే, ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉండబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన నడగటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఈ సమయాన దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు. ఎవరు కూడా దేవుణ్ణి తృణీకరించకుండా ఆయనను మనము వెంబడిస్తూ ఉండాలి. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతాని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతాని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. మహాత్మ హా శరణ్య, హా విమోచక, ద్రోహరహిత, చంపే నేను నా దోషమే గదా. ఆహా మహాత్మ హా శరణ్య, హా విమోచక. వీరలను క్షమించు తండ్రి, నేరరేమియున్ ఓరితిటులు
నిన్ను జంపు క్రూర జనులకయ్యాహ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక నీవు నాతో వరదైసునా నేడయుందువు పావనుండా ఇట్లు బలికి పాపిగా చితివహ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక అమ్మాని సుతుడటంచు మరియమ్మకు బలికి క్రమ్మరని జననీయంచు గర్తనుడివితివహ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక నా దేవ దేవ ఏమి వీడనాడితివనుచు శ్రీదేవా సుత పలికితివి శ్రమ చెప్పశక్యమాయ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక దప్పికొనుచున్నానటంచు చెప్పితివి గదా ఇప్పగిదినే బాతనుందా నేమి నీకు హాయ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహా సమాప్తమైనదంచు
దిలిపి సమసితివి గదా ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప యార్పాటంబు చేసి కూలిపోతివాయ ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచక